అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటన్నా ఇది? ఏంటని అడుగుతావేంట్రా? అసలు నాకు చెప్పా పెట్టకుండా ఈ తొలిరేయి ఏర్పాట్లేంటి? కొత్తగా పెళ్ళైన జంట సిగ్గు విడిచి మాకు ముహూర్తం ఏర్పాటు చేయండి అని ఎలా అడుగుతారా? అర్థం చేసుకుని పెద్దవాళ్ళం మేమే ఆ ఏర్పాట్లు చేయాలి. ఒక్క మాట మీరు నాకు ముందు చెప్పాల్సింది. ఇప్పుడు ఏమైందిరా? అసలు నా మానసిక పరిస్థితి ఏంటో, నా మనసులో నేనేమనుకుంటున్నానో మీకేమన్నా తెలుసా? తెలుసురా, నువ్వు మధుతో ఎంత చక్కగా కలిసిపోయావో, మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారో నాకు బాగా తెలుసు. మీరు మరింత దగ్గరవ్వాలని, మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఈ తొలిరేయి ఏర్పాటు చేశాం. నాన్న, నేను మధుతోటి ఒక స్నేహితుడిగా మాత్రమే ఉంటున్నాను, భర్తగా కాదు. మా ఇద్దరి మధ్య ఉన్న చనువు స్నేహపూర్వకమైందే, భార్యాభర్తలం అనే ప్రేమతో కాదు అని నువ్వనుకుంటున్నావురా. కాని భర్తగా మధుకి ఎంత దగ్గరయ్యావో మా కళ్ళకు కనిపిస్తుంది. నీ మనసుకు తెలియడం లేదా? నానా, మన అగ్రిమెంట్ ప్రకారం 6 నెలల వరకు మీరు నాకు గడువిచ్చారు. ఈలోపే మీరిలా ఏర్పాట్లు చేయడం కరెక్ట్ కాదు. ఏంట్రా ఇంకా అగ్రిమెంట్ పట్టుకునే వేలాడుతూ ఉన్నావు? నువ్వు కొన్ని విషయాల్లో పంతానికి పోయి అదే పట్టుకుని కూర్చుంటావు గాని నీ మనసులోనూ నీలోనూ జరుగుతున్న మార్పుల్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్విప్పుడు మధుతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావు, అది నాకు అర్థమవుతుంది. ఆ భగవంతుడు ఇంతకంటే మంచి లైఫ్ని నీకు ఇవ్వలేడురా. మధు అనే ఒక అద్భుతాన్ని ఆ దేవుడే నీకు ప్రసాదించాడు. తనతో కలిసి సంతోషంగా బ్రతకడానికి, జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు అలాంటి అగ్రిమెంట్ వేసినందుకు నువ్వే సిగ్గుపడతావు. మంచివాళ్లకి జీవితంలో కొన్ని మంచి విషయాలు వాటంతటవే జరుగుతాయిరా. అదే నీకు జరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు. విష్ యూ గుడ్ లక్. నాన్న, అది కాదు నాన్న. ఇదిగో మధు, రసగుల్లా తీసుకో, నేనే తయారు చేశాను. ఏంటత్తయ్య, ఇంత హడావిడిలో ఇవన్నీ చేయడానికి మీ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? నీకోసం నందు కోసం చేయాలనిపించింది, చేశాను. అత్తయ్య, మిమ్మల్ని ఎక్కువ మాటలతో పొగడలేను, కానీ మీకు గుడి కట్టేయాలి. మీకు దేవకి అని కాకుండా దేవత అని పేరు పెట్టుండాల్సింది. చాలు చాలు, నువ్వు మాటలతోనే గుడి కట్టేస్తున్నావు. మరీ రసగుల్లాకే ఆకాశానికి ఎత్తేయకూడదు. హలో అత్తయ్య, ఉట్టి రసగుల్లాకే పొగుడుతున్నానని అనుకుంటున్నారా ఏంటి? మీరు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో నాకు మాత్రమే తెలుసు. మీరు నా కోసం ఎంతగా ఆలోచిస్తారో, నేను బాగుండాలని ఎంతగా కోరుకుంటారో నాకు బాగా తెలుసు. సాధారణంగా పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలు కాబోయే భర్త గురించి, కోడలుగా వెళ్లబోయే అత్తారింటి గురించి ఎన్నో కలలుగంటారు. అర్థం చేసుకునే భర్త, ఆదరించే అత్తా మామలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నేనెప్పుడు పెళ్లి గురించి కానీ అత్తారింటి గురించి కానీ అస్సలు ఆలోచించలేదు. అయినా ఆలయం లాంటి అత్తారింటికి కోడలనయ్యాను. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నా ఆయనతో నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం మీరు మావయ్య అన్ని వేళలా అండగా నిలబడ్డారు కాబట్టి. లైఫ్లో ఇంతకంటే నాకు ఏం కావాలత్తయ్య? ఇవాళ కూడా చూడండి, మా మంచి కోరి మాతో శాంతి హోమం జరిపించారు. అడగకుండానే మీరు మాకు ఎంతో చేస్తున్నారు. నేను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? దానికో మార్గం ఉంది. చెప్పండి అత్తయ్య, ఏం చేసైనా మీ రుణం తీర్చుకుంటాను. నువ్వు ఇంటి పెద్ద కోడలివి, 3వ తరం వారసుల్ని అందించాల్సిన దానివి. మాకో బుల్లి వారసునివ్వు చాలు. పోండి అత్తయ్య, మీరేదో అడుగుతారనుకుంటే ఇది అడుగుతున్నారేంటి? నేను మీ మావయ్య అంతకంటే ఏం కోరుకుంటాం చెప్పమ్మా. నీకు అసలు విషయం చెప్పనా? ఇందాక మీ ఇద్దరితో శాంతి హోమం జరిపించింది ఎందుకో తెలుసా? మీరిద్దరూ అన్యోన్యంగా సంతోషంగా కలిసి ఉండాలని. మీకు ఏవైనా చిన్న చిన్న దోషాలుంటే అవన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు బతకాలని చేయించాను. ఇది ఈరోజు జరిపించడానికి కారణం ఏంటంటే, ఇవాళ మీ ఇద్దరి జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవబోతోంది. దంపతులుగా ఇద్దరూ కలిసి బ్రతకబోతున్నారు. మీకు ఇవాళ తొలిరేయి ముహూర్తం ఏర్పాటు చేశాం. మీకు పుట్టబోయే బిడ్డ అందంగా ఆయురారోగ్యాలతో పుట్టాలన్నది నా కోరిక. అత్తయ్య, సడన్ గా ఇలా
సడన్గా ఏముందమ్మా, పెళ్ళయి చాలా కాలం అవుతోంది. ఇప్పటికే చాలాసార్లు ముహూర్తాలు అనుకున్నా కుదరలేదు. మీ నాన్నగారు కూడా త్వరగా తాతయ్య అని పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. నా కోరికల్లా ఒక్కటే, మీ బిడ్డని నేను కళ్ళారా చూసే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు కలిగిస్తే చాలు. అత్తయ్య, అది మధు, ఉన్నట్టుండి ముహూర్తం అనేసరికి నర్వస్గా ఉన్నట్టున్నావు. వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వు, హ్యాపీగా ఉండు. మీ ఇద్దరూ ఇక ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ లైఫ్ బాగుంటుంది. వెళ్ళు, రిలాక్స్ అవ్వు. నా మెయిన్ నెంబర్ నుంచి కాల్ చేస్తే నేనే ఫోన్ చేస్తున్నానని తెలిసిపోతుంది. నా సిమ్ 2 నుంచి చేస్తా. అప్పుడైతే నేనెవరో తెలియదు గనక కాసేపు రొమాంటిక్గా ఏడిపించి చివరిగా నేనెవరో చెప్పవచ్చు. ఇప్పుడు నా సంపు ఏం చేస్తుంటుందో. వందే పద్మాకరం ప్రసన్నవదనం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదం మణిగణనానావిధభూషితాం హస్తాభ్యదాం అభయప్రదాం మణిగణ నానావిధభూషితాం భక్తాభీష్ట సుప్రదాం. రింగ్ అవుతున్నా సంపు ఫోన్ తీయట్లేదేంటి? ఓ, అన్నోన్ నెంబర్ కదా, పరాయి పురుష్ నెంబర్ అనుకుని వెంటనే తీయదనుకుంటా. వెయిట్ చేద్దాం. భగవతే హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతకరీ ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విభూతిం సురోభిం నమాం పరమాత్మికాం. ఫుల్ రింగ్ అయినా తీయవా? తీసే వరకు చేస్తూనే ఉంటా. సాంప్రదాయిని, నువ్వెవరివి? హూ ఆర్ యూ? నీ కూతుర్ని. నేనెవర్ని? హూ యామ్ ఐ? గర్ల్స్ హాస్టల్ మాజీ వార్డెన్. ఎస్, అవును. ఈ సంధ్యావందని అంటే హడల్. ఇన్ మై సర్వీస్ నా అనుభవంలో కొన్ని వేల మంది ఆడపిల్లల్ని క్రమశిక్షణ డిసిప్లిన్లో పెట్టాను. అలాంటి వార్డెన్ కూతురువైన నువ్వు క్రమశిక్షణ డిసిప్లిన్ తప్పుతావా? పూజా సమయం టైంలో ఫోన్ని సైలెంట్లో పెట్టాలని తెలీదా? సారీ అమ్మా, మర్చిపోయాను. నో ఎక్స్క్యూజెస్ సంజాయిషీలు. చేసిన తప్పుకి 4 చెంపదెబ్బలు, మళ్ళీ తప్పు మిస్టేక్ ని రిపీట్ చేయకుండా ఉండడానికి 10 గుంజీళ్లు తీ. అమ్మా, చెప్పింది డూ ఇట్. ఏంటి, చెంపలకి పౌడర్ రాసుకుంటున్నావా? గట్టిగా స్ట్రాంగ్ గా కొట్టుకో. గట్టిగా స్ట్రాంగ్ గా కొట్టుకో. రోజు మందేస్తూ బాసుని వేరుశనగ పప్పులాగా వేపుకు తినేవాణ్ణి. ఇవాళ నుంచి అలా కుదరదేమో. ఈ పాటికి గదిలో ఉంటుంటాడు. కాల్ చేస్తా. ఏంట్రా? అనుకున్నా తమరు తొలిరే గదిలో కూడా ఈ ఫోన్ దరిద్రం తీసుకెళ్తారని ముందే అనుకున్నా. డౌట్ వచ్చి క్రాస్ చెక్ చేద్దామని కాల్ చేశా. కరెక్ట్గా మొదటి రింగ్లోనే తీశారు.
కాపురాలు ఇలా చేసుకోవాలో బ్యాచులర్ అయినా నేను చెప్పాల్సి వస్తుంది. కర్మ. ముందు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసి శోభనానికి రెడీ అవ్వండి. శోభనానందా, రే కట్టప్ప, మా నాన్నకి ఈ ఐడియా ఇచ్చింది నువ్వే కదా. ఐడియా నేనివ్వడం ఏంటి కబరం? పెళ్ళైనోడికి తల్లిదండ్రులు ఆటోమేటిక్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాట్లు చేసినంత మాత్రాన మీరు అనుకున్నట్టు ఏమీ జరగదురా. ఏం జరగకపోవడం ఏంటి జగన్నాథం? అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఎలా జరుగుతుందిరా? బలవంతంగా పెళ్లిళ్ళు జరిపించగలరు కానీ ఇలాంటివి జరిపించలేరురా ఇడియట్. ఎవరూ జరిపించక్కర్లేదు జంబలు అక్కడి జారమిటాయి. మీరిప్పుడు తెల్ల బట్టలు కట్టుకున్నారా లేదా? కట్టుకున్నాను. అయితే అని నన్ను క్వశ్చన్ వేయడం కాదు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అప్పారావు. ఒరేయ్, అసలే చిరాకులో ఉన్నా. నువ్వు సెకండ్కి ఒకసారి నన్ను రకరకాల పేర్లతో పిలుస్తున్నావు. అది ముందు మాని. ఏంటి? మందు మానేయాలా? అది నా వల్ల కాదు. మందు కాదురా ఈడియట్. ముందు నన్ను రకరకాల పేర్లతో పిలవడం మానేమన్నాను. అలా అలవాటైపోయింది ఆనందరావు. నువ్వు తెల్ల బట్టలు తొడుక్కుని అలంకరించిన శోభన గదిలోకి వచ్చావా రాలేదా? వచ్చాను. అయితే ఏంటి? అన్నీ చేస్తూ కూడా నేనేం చేయను అంటావేంటి అతుల్ కుమార్? రేయ్, నేనేం చేశానురా? నేనేమీ శోభనానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదంటూనే తెల్ల బట్టలు తొడుక్కుని సెంటు కొట్టుకుని శోభన గదిలోకి వచ్చేసావా సోగ్గాడా? అంటే అది సమాధానాల కోసం వెతుక్కోకండి సంతానం. జరగాల్సిన టైం వస్తే మీ ప్రమేయం లేకుండానే అవన్నీ అలా అలా జరిగిపోతాయి జంబలహాట్. ఒరేయ్, నా ప్రమేయం లేకుండా అస్సలు జరగదురా వెదవా. కొన్నింటికి ప్రమేయాలు అక్కర్లేదు, ప్రేరణలు వాటంతటవే వచ్చేస్తాయి. ప్రేరణలా? ఇవన్నీ డీటెయిల్గా చెప్తారా ఏంటి? పంచదార డబ్బాలోకి చీమలు ఎలా వస్తాయి? చీమలకి స్వీట్ అంటే ఇష్టం కాబట్టి. ఇది అంతే. రేయ్, ఇది నాకిష్టం లేదు. మీ ఈగో తీసి గోతులో కప్పెట్ట. మీరు మధు మేడంని లవ్ చేస్తున్నారు, అది తెలుసుకొని తగలడండి. మళ్ళీ అదే కూతకొస్తావు. నేను మధుని లవ్ చేయడం ఏంటి? అదేం లేదు. నేను తనతో ఫ్రెండ్లీగా ఉన్నా, భర్తగా కాదు. అగ్రిమెంట్ విషయం మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. ఇదిగోండి, మిమ్మల్ని ఫోన్లోనే పొడిచిపడి దొబ్బుతాను. ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు మధు మేడంని ఇష్టపడుతున్నారు, మీ ఈగోతో ఒప్పుకోకుండా ఉండకండి. మీరు నిమిషానికి ఓ రకంగా ఉన్నా, ఎన్నిసార్లు హర్ట్ చేసినా అదేం పట్టించుకోకుండా మిమ్మల్ని భరుస్తూ హ్యాపీగా ఉంటున్నారు. మీ పిచ్చి ఆలోచనలతో మధు మేడంని హర్ట్ చేయకండి, హ్యాపీగా ఉండండి. విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్. పెట్టేశాడు వెదవా. భగవంతుడా, నాకు ఈ పరీక్షలేంటి? ఇది అస్సలు జరగదు, నాకిష్టం లేదు అని నేనంటుంటే ఆ రూతర్ గాడు నేను మధుని ఇష్టపడుతున్నాడు అంటాడేంటి? లైఫ్లో ఈ టెన్షన్స్, ఈ టార్చర్స్, ఈ కన్ఫ్యూషన్స్ ఏంటి స్వామి? తలకాయ్, నువ్వు నీ పనికి మళ్ళీ ఆలోచనలు. దేవకి పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలపడం, కూరల్లో ఉప్పు కారాలు వేయడం, ఇలాంటి పనికి మళ్ళీ ఐడియాలు వెయ్యదు. ఏదో వేరే ఆలోచన చేసుంటుందిరా. అదే నాకు అంతు చిక్కడం లేదురా. ఏమిటో విచిత్రమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. సిగ్గంటే ఇదేనేమో. గదిలోకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందేంటి? సాధారణంగా అయితే ఆయన నన్ను చూసి పారిపోతూ ఉంటారు, ఇప్పుడు నాకే అదోలా ఉందేంటి? ఇలా ఉండకూడదు. నేనెందుకు భయపడాలి?
గదిలో వెయిట్ చేస్తూ ఉంటే అమ్మాయి పాల గ్లాస్తో వస్తుంది. పెళ్లి కొడుకొచ్చి సిగ్గుపడుతున్న అమ్మాయిని భుజం మీద చేయేసి గొల్లం పెట్టి అమ్మాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టి పాల గ్లాస్ తీసుకొని తాగుతాడు. ఇది నేను అన్ని సినిమాల్లో చూసిన శోభనం సింగ్. ఈయనేంటి అసలు గదిలోనే లేరు? ఆయన కోసం నేనిక్కడ వెయిట్ చేస్తూ ఉండాలా? అలాంటప్పుడు పాల గ్లాస్ ఆయన చేతికే ఇచ్చి పంపించుండొచ్చు కదా. నేను దర్జాగా ఇక్కడ కూర్చొని ఉండేదాన్ని. ఆహా, ఈ స్వీట్లు చూస్తే నోరు ఊరిపోతుంది. ఆహా, స్వీట్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు సినిమాల్లో చూసినప్పుడల్లా నాకో డౌట్, అంతకు ముందే భోజన కార్యక్రమాలు అయి ఉంటాయి కదా, మళ్ళీ ఈ గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ పెడతారు. ఇన్ని తింటే షుగర్ వచ్చేదు. అయినా బాగుంది. పెళ్లి కూతురు వచ్చి 6 గంట అయింది. ఈ పెళ్లి కొడుకు అసలు రాడేంటి? త్వరగా రా పెళ్లి కొడుకా, లేకపోతే ఈ పాలు కూడా నేనే తాగేసి పడుకుండిపోతా. అసలు ఇంత వెరైటీ తిక్కదాన్ని ఎలా పుట్టించావు భగవంతుడా? అమ్మా దేవకి, 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 అక్కా! అమ్మా దేవకి! దేవకి, ఇదేంటి అమ్మ గురించి అరుస్తున్నారు? దేవకి, దేవకి, అక్క, దేవకి, 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 అమ్మా, దేవకి, అమ్మా, దేవకి, నందు, నందు, కార్తీరా. డాక్టర్, డాక్టర్, వాట్ హ్యాపెండ్? మేడం మీద నుంచి పడిపోయింది. ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేయండి. సరే సార్. డాక్టర్ ముకుంద్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. ఏంట్రా, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరిగింది నాన్న? అదే నాకు తెలియలేదురా. అరుపులు విని పరిగెట్టుకుంటూ వచ్చాను. అదే అసలేమైంది? ఎలా జరిగింది? అల్లుడు, మా కళ్ళ ముందే మొదటి అంతస్తు బాల్కనీ నుంచి జారి పడిపోయింది బావా. అవును, అవునల్లుడు. ఎలా జారిపడిందిరా? బాల్కనీ నుంచి జారిపడేంత అన్సేఫ్గా ఏం లేదే. 3 ఫీట్ హైట్ కూడా ఉంది కదా, ఎలా జారిపడుతుంది? అదే అర్థం కావట్లేదు బావా. మొక్కలకు పోసిన నీళ్లు కిందేమైనా ఉన్నాయేమో. ఆ నీళ్ల మీద కాలేసి పొరపాటున అదుపు తప్పి పడిపోయినట్టుంది. మా కళ్ళ ముందే పడిపోవడం చూసాం బావా. పరిగెత్తుకుంటూ వచ్చి చూసేలోపు కింద పడిపోయింది. నాన్న, డాక్టర్, డాక్టర్, కండిషన్ ఎలా ఉంది? భయపడాల్సిందేం లేదు కదా? సివియర్ హెడ్ ఇంజురీ అయింది. బాగా బ్లడ్ లాస్ అయింది. ఫస్ట్ ఎంఆర్ఐ చేస్తే తప్ప ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందో లేదో తెలియదు. మీరేం కంగారు పడకండి, ట్రీట్మెంట్ జరుగుతుందిగా. తండ్రి, నా కూతురు ప్రాణాలకి ఏం కాకుండా కాపాడు తండ్రి. అమ్మా,
చేసిందిరా ఇంతగా ఇచ్చావు? కళ్ళ ముందే అలా దూకేసిందేంట్రా? అసలు ఎందుకు చేసింది ఇంత పని? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అయినా నువ్వేంటి బావడగ్గాని దూకేసిందని చెప్పడానికి సిద్ధపడిపోయావు? ఏం చేయండిరా? కొంపలు మునుగుండేవి తెలుసా? నువ్వెక్కడ చెప్తావో అని కంగారులో కాలు జారిందని చెప్పాను. మనం అక్కడ ఉండగానే అక్క దూకేసింది అంటే ఎందుకు ఏంటని బావకు అనుమానం రాదా? అనవసరంగా నువ్వు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుండేదానివి. అందుకనే ఏదో కాలు జారి పడిందని కట్టుకథ చెప్పాను. జాగ్రత్తగా ఉండు నువ్వు. అనవసరంగా నోరు జారకు. ఇప్పుడు డాక్టర్లు చెప్పేది చూస్తుంటే భయం వేస్తుందిరా. దాని ప్రాణాలకి ఏమైనా అవుతుందేమోనని. దానికి ఏమైనా అయితే మన బ్రతుకులు ఏం కావాలరా? అది ఎన్ని కలలు కందిరా. చచ్చా, ఏం కాదులే అమ్మా. అక్కకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? అత్తయ్యకేం కాదు, మీరు భయపడకండి, ఏడవకండి ప్లీజ్. ముందులా కూర్చోండి, కూర్చోండి. ముందు మంచినీళ్ళు తాగండి, దయచేసి తాగండి. అయ్యో, ఏడవకండి ప్లీజ్. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా ఏడిస్తే ఎలా? అటు మావయ్యని చూడండి, ఆయన పక్కన మీరు నిలబడి ధైర్యం చెప్పాలి కదండి. మీరే ఇలా అయిపోతే ఎలాగా? అత్తయ్యకేం కాదండి, మీరు ధైర్యంగా ఉండండి. నాకే ధైర్యం లేకపోతే మా నాన్నకి నేనేం ధైర్యం చెప్పగలను? మా అందరి ధైర్యం, బలం, ప్రాణం మా అమ్మే. నీకు తెలీదు మధు, నేను ఎవరితోనూ అంత త్వరగా కలవను, ఎవరితోనూ అంత త్వరగా దగ్గరవ్వను. కానీ నేను పుట్టిన దగ్గర నుంచి నేను అత్యంత దగ్గరగా ఉన్న మనిషి, నేను అమితంగా ప్రేమించిన వ్యక్తి, గౌరవించిన వ్యక్తి మా అమ్మే. ఎందుకంటే మా అమ్మకి ప్రేమించడం తప్ప, త్యాగం తప్ప ద్వేషం తెలీదు. కుటుంబం కోసం, అందరి కోసం మా అమ్మ ఎంతలా ఆలోచించదు, ప్రతి విషయాన్ని ఎంతలా పట్టించుకుంటుందో నాకు మాత్రమే తెలుసు. నా చిన్నతనం నుంచి నేను బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంగా ఉన్నా మా అమ్మ నా వెన్నంటే ఉండేది. ప్రతిదీ నాతో షేర్ చేసుకునేది. అలాంటిది ఇవాళ అమ్మకి ఇలా అయిందంటే తట్టుకోలేకపోతున్నాను. నాకు అర్థమవుతుందండి, అత్తయ్య అంటే మీకు ప్రేమని తెలుసు, కానీ ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నారని ఇప్పుడే తెలుస్తుంది. అమ్మకేమైనా అయితే నేను బతుకుండను. అలా మాట్లాడకండి, అత్తయ్యకేం కాదు. అసలు ఇలా జరగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది నాకు పాలుపోవడం లేదు. ఒక పావు గంట క్రితం నవ్వుతూ మాట్లాడిన మనిషి సడన్ గా ఇలా చూస్తే నాకు చాలా షాకింగ్ గా ఉంది. కానీ ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఉంది, కాస్త ధైర్యంగా ఉండాలి. అందరూ భయపడితే ఎలా? మన ధైర్యమే అత్తయ్యని ప్రమాదం నుండి బయటపడేస్తుంది. ధైర్యంగా ఉండండి. అమ్మకిప్పుడు నా గురించి, మా గురించి, చెల్లెలి గురించి, తమ్ముడు గురించి ఆలోచన. ఏమిటో వదినా,
అన్ని అరిష్టాలు ఆటంకాలు కట్టగట్టుకుని వచ్చి మీద పడిపోతున్నాయి. దేవకి గారి ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. గండం తప్పిందని ఆలోచించడంతో పాటు మనము కొన్ని ఆలోచించుకోవాలి వదినా. మనం దేని గురించి ఆలోచించాలి వదినా? వద్దులే వదినా, నిజం మాట్లాడితే నిష్ఠూరంగా వినపడుతుంది. అమ్మాయి, నువ్వేదైనా చెప్పదలుచుకున్నావంటే సూటిగా చెప్పు. ఇలా మాట్లాడితే మేమేమనుకోవాలి? మీరేమైనా అనుకుంటారని మాట్లాడకుండా ఉన్నాను. నిజం మాట్లాడితే పర్వాలేదమ్మా వైదేహి. మీరు పర్లేదంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. నిజానికి మాట్లాడే సమయం కాకపోయినా సందర్భం కాబట్టి మాట్లాడుతున్నా. కొన్ని విషయాల్లో మన ఆచారాల్ని సంప్రదాయాల్ని పాటించాలి. వాటికి విరుద్ధంగా చేస్తే ఇలాగే ఏదో ఒక అరిష్టమో నష్టమో చవి చూడాల్సి వస్తుంది. మీరు దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే నాకు మాత్రం తప్పేదేముందొదినా, సూటిగానే చెప్పాలిక. ఇందు మీకు నచ్చిన పెళ్లి చేసుకుందో నచ్చని పెళ్లి చేసుకుందో అనేది పక్కన పెట్టేస్తే తను ఈ ఇంటి పెద్ద కూతురు. మన ఆచారం ప్రకారం ఇంట్లో పెద్ద సంతానం ఉండగా రెండో సంతానానికి ముందుగా ఏ శుభకార్యం తలపెట్టరు. మీరేమో పెద్ద కూతురు పెద్దల్లుణ్ణి పక్కన పెట్టేసి చిన్న కూతురు చిన్నల్లుడికి ముహూర్తం పెట్టారు. ఆ అరిష్టానికే ఆ దేవకీ గారికి ఈ పరిస్థితి వచ్చింది. మనుషుల మీరు ఏం వాగుతున్నారు? ఏళ్ళు వస్తే సరిపోదు, వయసుకి తగ్గ బుద్ధి ఉండాలి. బుద్ధి లేని మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అదేంటి మావయ్య గారు, మీ వియ్యపురాల్ని ఇలా అమర్యాదగా మాట్లాడుతున్నారు? మంచి మర్యాద సమయం సందర్భం తెలియకుండా పిచ్చివాడు అవుతున్న మీ అమ్మకి నేను మర్యాద ఇచ్చేదండి. ఏమండి, దయచేసి ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? ఎవరింటికి వచ్చి ఎవరిని అంటారు? అన్నయ్య గారు, ఇదేం బాలేదు చెప్తున్నా. వదినా, దయచేసి మీరు కోప్పడకండి. ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. రమణి, సిగ్గులేదా నీకు? వాళ్ళని క్షమాపణ అడగడం ఏంటి? తప్పులు చేసే వాళ్ళకి, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి నువ్వు సంజాయిషి చెప్పడం ఏంటి? రామచంద్ర, ఎందుకురా అంత ఆవేశం? ఏదో నోరు జారి ఒక మాట అంది, వదిలే. నోరు అదుపులో పెట్టుకుని వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలమ్మా. నా బిడ్డకి శుభకార్యం ఏర్పాటు చేశారని ఇలాంటి వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకోబట్టే అలాంటి అరిష్టాలు జరిగాయి. మీరు మీ పెద్ద కూతురు విషయంలో చేస్తున్న అన్యాయం తెలియదు గాని మీరు నన్నంటున్నారా? అత్తయ్య, మీకు దండం పెడతాను, దయచేసి మీరు మాట్లాడకండి. మాట్లాడకుండా ఇలా ఉంటున్నందుకే నిన్ను మమ్మల్ని పురుగులు చూస్తున్నట్టు చూస్తున్నారు ఈయన. ప్లీజ్, మా నాన్నకి ఎదురు మాట్లాడకండి. ముందు నేనన్నానా మీ నాన్నగారన్నారా? అత్తయ్య, మా నాన్నకి నేను చేసిన ద్రోహానికి నన్ను జన్మంతా శిక్షించినా తప్పు లేదు. దయచేసి మీరు మాట్లాడకండి. రమణి, ఈ డ్రామాను ఆపేసి మర్యాదగా బయటికి వెళ్ళమని చెప్పు. ఏంటి, మమ్మల్ని బయటికి వెళ్ళమంటారా? అమ్మా ఊరుకోవే. మావయ్య గారు, మా అమ్మేదో బాధలో తెలియక మాట్లాడింది, క్షమించండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇవన్నీ నా దగ్గర కుదరవు. మర్యాదగా నా ఇల్లు విడిచి వెళ్ళిపోండి. ఏమండి, ఏంటండి ఆ మాటలు? రమణి, నువ్వు మాట్లాడుకో. వీళ్ళని భరించాల్సిన కర్మ నాకేంటి? మాకు కూడా మీ మాటలు ఈ అవమానాలు భరించాల్సిన కర్మేంటి? అంత పౌరుషమైన వాళ్ళైతే బయటికి వెళ్ళండి ముందు. మేమేమంతా సిగ్గు శరం లేకుండా బ్రతకడం లేదు. వెళ్ళమని చెప్పాక కూడా ఇక్కడే ఉండడానికి పౌరుషం లేని వాళ్ళం కాదు. అంత పరువు లేకుండా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారా మీరు? అమ్మా, నువ్వు కూడా ఏమిటమ్మా, కాస్త ఊరుకో అమ్మా. అమ్మా, వాళ్ళతో ఏంటి మాటలు? మధు మాట కోసమే వీళ్ళని ఇంట్లో అడుగు పెట్టనిచ్చాను. లేకపోతే వీళ్ళకి ఆ అర్హత ఎక్కడదే. మమ్మల్ని మరీ అంత తీసినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నయ్య. ఎవడన్నా నీకు? మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏమండి? వెళ్ళండి. వెళ్తాం. మమ్మల్ని ఇంత అవమానిస్తారా? వదినా, ప్లీజ్ మీరు ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? మీ ఆయన పెద్ద కూతురు విషయంలో అంత అన్యాయం చేస్తుంటే మీరేమో ఆయన గట్టిగా చెప్పలేరు, మేము అడగకూడదా? మేము అడిగితే మమ్మల్ని అవమానించి పురుక్కంటే హీనంగా చూస్తారా? చాలు, సర్దుకుపోదాం. ఇంతవరకు భరించింది చాలు. మేం మగబిడ్డని కన్నవాళ్ళమైనా ఆడపిల్ల తండ్రి మనసును అర్థం చేసుకుని ఇన్నాళ్ళు ఉన్నాము. అయినా మీరు మాకు మర్యాద ఇవ్వనప్పుడు, చీ అని గెంటేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకుంటాం? వదినా, ప్లీజ్ వదినా. రమణి, వాళ్ళని బతిమాలితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అయినా వాళ్ళని వెళ్ళిపోమన్నాను కదా. ఇంకా నా ఇంట్లో పనికి మన డిస్కషన్ ఏంటి? వెళ్ళమను.
వెళ్తామండి. నా కొడుకుని రానివ్వండి, వెళ్తాము. శాంతి, వెళ్ళి బ్యాగ్ సర్దు. అయ్యో, అమ్మా, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చాను సార్. అందువల్ల కాస్త మగతగా ఉంటుంది. నా బిడ్డకి ఈ గతి పడుతుందని కల్లో కూడా అనుకోలేదు. కోరి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అమ్మా నువ్వు ఊరుకో. దేవకి, దేవకి, అమ్మా, అక్క, అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నాకు బాగానే ఉంది నాన్న. భగవంతుడా, అసలు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు దేవకి? నీకేమైనా అయ్యుంటే మేమంతా ఏమైపోయి ఉండేవాళ్ళం? మిమ్మల్ని, నా బిడ్డల్ని వదిలి నేనెక్కడికి పోతానండి? ముఖ్యంగా నన్ను వదిలి నేనెక్కడికి పోగలను? అమ్మా, భయపడ్డావా నాన్న? భయపడకు, నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. బానే ఉండడం ఏంటి దేవకి? ఏదో అదృష్టం బాగుండబట్టి ప్రాణాలు దక్కాయి. ఏమాత్రం తేడా జరిగినా అసలు ఊహించుకోవడానికి భయమేస్తుంది. నాకు ఇలా అయిపోయిందని మీరు బాధపడకండి. నా బాధ అంతా పిల్లల గురించే. శుభమా అని కొడుకు కోడలికి పెళ్ళైన ఇన్నాళ్ళ తర్వాత ముహూర్తం పెట్టాం. అది కాస్త నా వల్ల ఇలా అయిపోయిందని నాకు బాధగా ఉంది. దయచేసి అలా మాట్లాడకండి అత్తయ్య. మా ముహూర్తం ముఖ్యం కాదు, మీ ప్రాణాలు మీరే మాకు ముఖ్యం. అయినా మీలాంటి మంచి మనిషికి, మా సుఖ సంతోషాలు మాత్రమే కోరుకునే గొప్ప తల్లికి ఇలా అవ్వడం చూస్తుంటే నాకు అసలు దేవుడి మీద ఉన్న నమ్మకమే పోతుంది. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. దేవుడెప్పుడు మనకు మంచి చేస్తాడు. కాకపోతే నా వల్ల ఈ ముహూర్తం తప్పిపోయేలా చేశాడు ఆ దేవుడు. అదే నాకు కాస్త బాధగా ఉందమ్మా. చాలే ఊరుకో దేవకి. వీళ్ళకి 6 నెలల వరకు ముహూర్తం పెడితే ఇంట్లో ఏదో ఒక పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉందని సిద్ధాంతి చెప్పినా కూడా ముహూర్తం పెట్టించారు. ఏంటోనే, ఆ దేవుడొక కష్టం నుంచి తేరుకునే లోపే మరో కష్టంతో బాధ పెడుతున్నాడు. మొన్నటి వరకు మీ నాన్న గురించి ఇరు కుటుంబాలు బాధపడుతూ ఆయన నా స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేశారు. ఆయన కోలుకున్నాడు. పరిస్థితి బావుంది అనుకునే లోపే మీ అత్తగారికి ఇలా అయింది. పైగా దీనంతటికీ కారణం మీకు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయకపోవడమే అని పెద్ద ఆవిడ ఆడిపోసుకుంటుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా బిడ్డని నా ముందే అలా అంటుంటే ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకోవాల్సి వస్తుంది. అమ్మా, నువ్వు ఎందుకు దీని గురించి అంతలా బాధపడుతున్నావు? అత్తయ్య గారికి ఏం కాలేదు, ప్రాణాలతో బయటపడ్డారు. గొడ్డలితో పోయేది గోటితో పోయిందని సంతోషించాలే తప్ప బాధపడకూడదు. అత్తయ్య గారిని మనందరం చక్కగా చూసుకొని ఆవిడ త్వరగా కోలుకునేలా చెయ్యాలే తప్ప జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇంకా బాధపడ్డావు? అది కాదే, మీ అత్తగారి వాళ్ళ అమ్మగారు ఎంతటితో వదిలేయరు. ఆవిడిదే సాధిస్తూ ఉంటారు. ముందు నుంచి చూస్తూనే ఉన్నాం కదా. చూస్తూనే అన్నావు కదా, అదే నేను చెప్తున్నాను. ఆవిడ తత్వం అంతే. దాన్ని సీరియస్ గా తీసుకొని ప్రయోజనం ఏంటి?
ఆవిడ మాట్లాడేటప్పుడు నాకు కూడా కోపం వచ్చింది, కానీ అక్కడ మాట్లాడడం వల్ల గొడవ అవుతుందే తప్ప సమస్య సద్దు మనగదు. ఆవిడ సామాన్యంగానే ప్రతి దానికి పదార్థం తీయడం అనేది ఆవిడ తత్వం. అందులోనూ కన్న కూతురికి ఇలా అయ్యేపాటికి ఆవిడ కాస్త ఎక్కువ మాట్లాడారు. సరే, దీనివల్ల పోయేదే ఉంది చెప్పు? అది కాదే మధు, పెళ్ళయ్యి మీకు ఇన్నాళ్ల తర్వాత ఒక ముహూర్తం పెట్టారు. మీరిద్దరూ చక్కగా సంతోషంగా కాపురం చేసుకుని పిల్ల పాపలతో ఉంటే మాకు కాస్త సంతోషంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ అసలు 6 నెలల వరకు కార్యమే జరగకూడదు అంటున్నారు. అమ్మా, కార్యం జరిగినా జరగకపోయినా మేమిద్దరం భార్యాభర్తలం. ఆయన నేను ఒకరికొకరు ఎంతగా అర్థం చేసుకుని ఉంటామో మాకు తెలుసు. మా మధ్య గిల్లి కజ్జాలుంటాయి, గొడవ పడుతూ ఉంటాం. కానీ అవన్నీ చిన్నపిల్లల ఆటల్లాంటివే తప్ప ఏదీ సీరియస్ గొడవ కాదు. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. అది ముఖ్యం గాని ముహూర్తం ముఖ్యమా? అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే ఈ విషయం మీద మళ్ళీ మళ్ళీ చర్చించి అనవసరంగా లేనిపోని గొడవలు తీసుకొచ్చి ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం కంటే ఎవరైనా కోపంగా మాట్లాడితే విని విన్నట్టు వదిలేస్తే అది అంతటితో సమసిపోతుంది. ఇక పెద్దావిడ గురించి వదిలేసే. అలాగే, నువ్వు చిన్నదానివైనా నీకు తెలియందంటూ ఏమీ లేదు. కాని తల్లిగా కొన్ని నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అందువల్ల మాట్లాడాను. సర్లే అమ్మా. అవును, నీతో పాటు ఇందు వాళ్ళ అత్తగారు కూడా వచ్చుంటే బాగుండేది కదా. అత్తగారికి ఇలా అయినప్పుడు వచ్చి చూడడం అనేది మినిమం కట్టేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉండాల్సింది. అంటే అది అమ్మా మధు, ఏంటి నాన్న, బామ్మగారు మాట్లాడిన దానికి బాధపడుతున్నారా? విడిచిపెట్టేసేయండి. ఆవిడ మాట్లాడిందనే బాధ కంటే ఇలా అవ్వడానికి పరోక్షంగా నేనే కారణమైన బాధ ఎక్కువగా ఉందమ్మా. ఏంటి నాన్న మీరు? ఏమైనా సంబంధం ఉందా మీరు మాట్లాడిన దానికి జరిగిన దానికి? ఇప్పుడు జరిగిన దానికి మీకేంటి నాన్న సంబంధం? సిద్ధాంతి గారు 6 నెలల వరకు ముహూర్తం పెట్టించకూడదని చెప్పారంటే కొన్ని విషయాలు మనం నమ్మాలి. రాజా విషయాలేవీ నమ్మకుండా మూఢనమ్మకాలను కొట్టిపడేసి ముహూర్తం పెట్టించడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. ఇంత జరిగాక కూడా మనం నమ్మకుండా ఎలా ఉంటామమ్మా? దీనంతటికీ కారణం నేను. కనీసం నేను నీకు సరైన ముహూర్తం చూసి కూడా పెళ్లి జరిపించలేకపోయాను. ఇంట్లో మొదటగా పుట్టింది సరిగ్గా ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. దానివల్ల నీ జీవితం ఇలా అయిపోయింది. నీకిన్ని కష్టాలు వచ్చాయమ్మా. నానా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అక్క చేసిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ముడి పెడితే అక్క ఇంకా బాధపడిపోతుంది. మీరు కూడా మనసు పాడు చేసుకోకండి. అక్క తన మనసుని చంపుకొని నచ్చని వాడితో జీవితం కొనసాగించడం కంటే అదే ఉత్తమం. ఇంకో విషయం నాన్న, నాకిప్పుడు ఈ కార్యం జరగలేదన్న ఒక్క విషయం గురించే మీరు బాధపడితే నాకెంత మంచి భర్తొచ్చాడు, నాకు దక్కిన అత్తామామలు ఎంత మంచివాళ్ళు, అది తెలుసుకొని మీరు హ్యాపీగా ఉండాలి. మీరు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. ఏంటానమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా శకుంతలమ్మ గారన్న మాటలే నా చెవులకు వినబడుతున్నాయి. నానా ప్లీజ్. సరే, కొందరి వల్ల కొన్ని మాటలు పడుతూనే ఉండాలి. అన్నింటికి మీ అక్కే కారణం. అబ్బా, మళ్ళీ ఏంటి మీరు? ప్లీజ్ నానా. అమ్మా, మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా. రమణి, మన ఇంట్లో జరిగిన గొడవలుగానేమని చెప్పావా? లేదండి, నేనేం చెప్పలేదు. మధుకి ఈ వ్యవహారాలన్నీ తెలియడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకో. అసలు నీకు మత్తుండే ఇలాంటి పని చేసావా? 6 నెలల పాటు వాళ్ళని దూరంగా ఉంచడానికి ప్రాణాలకి తెగిస్తావా? మేం ముందు నుంచి ఏం చేయబోతున్నావు అని వెంటపడి అడుగుతూనే ఉన్నాం.
ఏదో చేస్తానని నువ్వు చేసింది ఇదా? నువ్వు కళ్ళ ముందే పైనుంచి అలా దూకేసేసరికి మా పై ప్రాణాలు పైకే పోయాయి తెలుసా? అసలు మత్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా చెప్పు? నిజంగా నీకేదో పిచ్చి పట్టింది. అమ్మా, ఒక్కోసారి మనం అనుకున్నది సాధించాలంటే ప్రాణాలకి తెగించి చేయాల్సి ఉంటుంది. అయినా అంత సులభంగా ప్రాణాలు పోగొట్టుకోవడానికి నువ్వు అనుకుంటున్నట్టు నేను మతిలేని దాన్ని కాను, అంత తెలివి తక్కువ దాన్ని కాను. నేనలా దూకి నా ప్రాణాలకి తెగించి వాళ్ళ తొలిరేయిని ఆపబోతున్నానని మీకు ముందే చెప్తే మీరు ససేమిరా ఒప్పుకునేవాళ్ళు కాదు, నన్ను ఈ పని చేయనిచ్చేవాళ్ళు కాదు. కనీసం నువ్వింత రిస్క్ చేయబోతున్నావని ముందే చెప్తే సినిమాల్లో దూకడానికి ఏర్పాటు చేసుకున్నట్టు మనం కూడా ఇక్కడ జాగ్రత్తగా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని ఓ దొంగ నాటకం ఆడుండేవాళ్ళం కదా. నిజంగా ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుని రక్తం చిందించాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోగొట్టుకునే వరకు తెచ్చుకోవాలని అనుకోలేదురా. ప్లాన్ ప్రకారమే రామచంద్రకి ఫోన్ చేసి కొత్త బెడ్లు, దుప్పట్లు, దిండ్లు పంపించండి అని, మీరు సారె కింద ఏమీ పంపలేదు అని, ఏదో వాళ్ళ గౌరవం కాపాడడం కోసం పుట్టింటికి విలువ ఇచ్చినట్టు వాళ్ళని నమ్మించడం కోసం అలా మాట్లాడింది నా స్వార్థంతోనే. ఆ కొత్త బెడ్ తీసుకొచ్చి పాత బెడ్ని బయట పడేయనీయకుండా నీతో అక్కడ పెట్టించింది నేను దూకడం కోసమే. అనుకున్న ప్రకారం సరిగ్గా బెడ్ మీదకే దూకా. కాకపోతే నానా, నా మీద ఎంత కోపం ఉందో నేను అర్థం చేసుకోగలనురా. తిట్టాలనిపిస్తే తిట్టే. ఏంటన్నా మీరు? నేనేదో మాట్లాడాలని వస్తే మీరేదో అనుకుని తిట్టాలనుకుంటున్నాను అంటారేంటి? నాకు తెలుసురా, మీ అమ్మంటే నీకెంత ప్రేమో, మీ అమ్మకి నువ్వంటే ఎంత ప్రేమో. మీ అమ్మకి ఇలా అవగానే దానికి కారణం నేనే అనే భావన నీ మనసులో ఉండుంటుంది. ఆ కోపంతోనే నన్ను 4 మాటలు అడగాలని వచ్చావు. కానీ కన్నతన్నునైపోయాను కదా, అందువల్లే అడగడానికి సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయావు. పర్లేదురా, ఏమైనా అనాలనిపిస్తే అని. నానా, మిమ్మల్ని అడగాలని వచ్చాను కానీ అనాలని కాదు. అడగడానికి ఏముందిరా, తొందరపడ్డానేమో. కరెక్టే, తొందరపడ్డారు. నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను, మీరు వినలేదు. ఆ తప్పు తెలుస్తుందిరా నాకు. మీ అమ్మతో మీకు ముహూర్తాలు పెట్టమని చెప్తే పెద్ద ప్రాణానికి ప్రమాదం అని చెప్పినప్పుడు ప్రతిదాన్ని మరీ భూతద్దంలో చూడకూడదు, దానికి దీనికి సంబంధం ఏంటి అని కొట్టిపడేశాను. కానీ ఇప్పుడు ఇలా జరిగేటప్పటికీ ఒక్కోసారి కొన్ని నమ్మాలేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నానా, ఆ సిద్ధాంతి చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, కానీ మానసికంగా మధుతో కలిసి ఒక భర్తగా జీవితాన్ని కొనసాగించాలనో తనతో కలిసి బతకాలనే బలమైన ఫీలింగ్ నాకింకా కలగలేదు. మీకు, అమ్మకి, చూస్తున్న మిగతా వాళ్ళందరికీ నా మీద ఒక అభిప్రాయం ఉండొచ్చు. నేను మధుతో చాలా చనువుగా ఉంటున్నాను, ప్రేమగా ఉంటున్నాను, భర్తగా తనని అర్థం చేసుకున్నాను, భార్యగా తనని ఆదరిస్తున్నాను అని రకరకాలుగా మీరు అనుకోవచ్చు. నేను గతంలో లాగా కాకుండా చాలా మారిపోయాను, ఈ జీవితాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను అని మీరు అనుకుని ఉండొచ్చు. అలా అనుకోబట్టే మీరిప్పుడు ముహూర్తాల వరకు ఆలోచించారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నేను మారాను, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏ విధంగా మారాను అంటే, నాకు వద్దు అన్న విషయం గురించి రోజూ గొడవపడుతూ దాని గురించే వాదిస్తూ మిమ్మల్ని వేధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉండదలుచుకోలేదు. ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ
ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అంత మాత్రాన నాకు మధు మీద విపరీతమైన ప్రేమ పుట్టేసింది, తనతో కలిసి బతికేయాలి, తను లేకపోతే నేను బ్రతకలేను అనే ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు నాన్నా. దయచేసి అలా మాట్లాడకరా. నువ్వు నిజంగానే మధుని చాలా గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. అది నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ కనిపిస్తుందిరా. నువ్వు చెప్పక్కర్లేదు. నేను మధుని గౌరవిస్తూ ఉండొచ్చు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే తనొక స్ట్రాంగ్ గర్ల్, దేనికైనా ఎదురు నిలబడి పోరాడుతుంది. ఆ క్వాలిటీని నేను అడ్మైర్ చేస్తాను. తనతో గొడవ పడుతున్నా ఒక్కొక్కసారి అది బానే ఉంటుంది. తనతో ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్, ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక బాండింగ్, ఇవన్నీ నాకు ఉన్నాయి. కానీ తను లేకపోతే నేను బ్రతకలేను అనే ఫీలింగ్ అయితే మాత్రం నాకు లేదు నాన్న. ఇప్పుడు సిద్ధాంతి చెప్పినట్టు 6 నెలలు నేను దూరంగా ఉండడం అనేది దాన్ని నమ్మేం కాదు. మా మధ్య నిజంగా ఎలాంటి బంధం ఉందో అర్థం చేసుకునే స్పేస్ ఇవ్వండి. ఇప్పటికైతే నాకు అలాంటి ఆలోచన లేదు నాన్న. సార్, ఎలా ఉంది సార్ మేడంకి? ఇప్పుడే తెలిసింది నాకు విషయం. నిన్న జరిగితే కనీసం ఫోన్లో ఒక మెసేజ్ అయినా పడేసి ఉండొచ్చు కదా సార్. పరిగెత్తుకుంటూ వచ్చుండేవాడిని. అక్కడున్న పరిస్థితుల్లో దేవకికి ఏమవుతుందో ఏంటో అనే భయం కంగారులోనే ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చివరికి నా కూతురికి సుధీర్కి కూడా. అవునా సార్? ఇప్పుడు మేడం గారికి ఎలా ఉంది? దేవుడి దయ వల్ల గండం గట్టెక్కింది. తన ప్రాణాలకేం ప్రమాదం లేదు. కోలుకోవడానికి 2 వారాలు పట్టొచ్చు. ఇదంతా నా స్వయంకృతాపరాధం. తను చెప్తూనే ఉన్నా వినకుండా మూర్ఖంగా వీళ్ళకి తొలిరేయి ముహూర్తం పెట్టించాను. మంచి సమయం అది చూసుకోకుండా వీళ్ళ పెళ్లి జరిపించిన తాలూకు దోషాలేవో వీళ్ళకి 6 నెలల వరకు ప్రభావం చూపిస్తాయని, అంతవరకు తొలిరేయి పెట్టొద్దని సిద్ధాంతి చెప్పాడంట. నేనే వినకుండా చేసేశాను. ఆ గిల్ట్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదురా. సార్, ఇలా అవుతుందని మీరేమన్నా ఊహించి చేశారా ఏంటి? మంచి జరగాలని, వీళ్ళు సంతోషంగా ఉండాలని కదా సార్ చేశారు. అయినా భార్యాభర్తల మధ్య ముఖ్యంగా కలవాల్సింది వాళ్ళ మనసులు. వీళ్ళది 100 ఏళ్ల బంధం సార్. 6 నెలలింత ఇట్టే గడిచిపోతాయి. రూతర్, దయచేసి ఈ విషయాలేమీ ఇప్పుడు మాట్లాడొద్దు, వదిలేసి. సారీ సార్. నేను వెళ్ళి మేడంని చూసొస్తాను సార్. నీ రెండో కూతురు కోడలుగా వచ్చిన తర్వాత ఏమంత తిన్నగా ఉంది. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తుంది. పెద్దవాళ్ళంటే లెక్కే లేదు. ఇష్టానికి వాగుతుంది. మామూలు నోటు దురుసు కాదు. అమ్మా, దయచేసి నా బిడ్డ మీద లేనిపోని అబాండాలు వేయకండి. తను ఏదైనా అన్యాయం అనిపిస్తే మాట్లాడుతుంది. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఖండిస్తుంది. అంతే తప్ప అనవసరంగా ఎదుటి వాళ్ళని అవమానించడం కానీ, ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పడం కానీ చెయ్యదు. మీ కూతుర్లని బాగా వెనకేసుకొస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల మేము అనుభవిస్తున్న బాధలు, కష్టాలు మాకే తెలుస్తాయి. దయచేసి మీరు ఏది పడితే అది మాట్లాడకండి. మా బిడ్డల వల్ల మీకేం బాధండి? మీకేం కష్టం వచ్చింది? ఏమయ్యోయ్, ఏంటి నోరు లేస్తుంది? మీ కొంపలో ఉన్న దరిద్రాల్ని తీసుకొచ్చి మా నెత్తిన అంటగట్టి ఇప్పుడు మా మీద నోరులేస్తుందే. ఏ నీ కూతురికి నా మనవడికి వేళాపాలా చూసుకోకుండా, సుముహూర్తం చూసుకోకుండా పెళ్లి చేసిన తాలూకు పర్యావసరమేగా ఈ రోజు నా కూతురి ప్రాణాల మీదకొచ్చింది. అది నిజం కాదా? అది అడిగితే నీ కోపం వస్తుందా? అమ్మా, మీరు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. మీరేదైనా అనదలుచుకుంటే నన్ను అనండి, అంతేగాని నా కూతురు మధు గురించి మాత్రం ఏం మాట్లాడకండి. ఇలాగే నా పెద్ద కూతురు విషయంలో కూడా నన్ను ఎంత ఒత్తిడికి గురి చేశారో, నా ఆరోగ్యం ఎంత దెబ్బతిందో, నేను మానసికంగా ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. ఏ నేనేమన్నా లేదన్నానా? ఉన్నదేగా అన్నాను. ఎవరో దాన్ని పోయే దానని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలన్నీ తీసుకొచ్చి మళ్ళీ నా మనవడికి, నా అల్లుడి మీదకి తీసుకొచ్చి లేనిపోయిన నష్టంతా భరించాలా? అందుకే ఇందు మీ ఇంటికి రాకూడదని చెప్పాను.
అయినా నేను వద్దని చెప్పినా మీరేమైనా ఆగారా? తీసుకొచ్చి చేయాల్సినంత చేశారుగా. అమ్మా దయచేసి మీ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడకండి. నాకు ముందు నుంచి కూడా నా పెద్ద కూతుర్ని ఇంటికి తీసుకురావడం కానీ తన్ని క్షమించాలన్న ఆలోచన కానీ ఏమీ లేదు. ఆ విషయం మీతో చెప్పినా కూడా పదే పదే నా దగ్గర ఇందూని తీసుకురాకూడదు, తీసుకొచ్చి నా మనవణ్ణి మమ్మల్ని తలదించుకునేలా చేయొద్దు అని, వాళ్ళు వస్తే ఇబ్బంది పడతామని, అది ఇది అని నన్ను ఎంత ఒత్తిడికి గురిచేయాలో అంత ఒత్తిడికి గురి చేశారు. ఆ ఒత్తిడి మీదనే తను నా ఇంటికి వచ్చిన రోజున విరుచుకుపడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుని బతికి బయటపడ్డాను. ఇంకా ఎందుకమ్మా చచ్చిన పావును చంపుతారు? మీకు దండం పెడతారు. మీరు ఇలా మాట్లాడకండి, మీకు పుణ్యం ఉంటుంది. చేయాల్సినంత చేసి ఇప్పుడు నాటకాలు ఆడతారేంటి మీరు? బామ్మగారు